వారం నుంచి నాకు నిద్ర పడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఏమైంది ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఏమైంది ఫ్రెండ్స్ యూ ట్రైడ్ రా, చాలా కష్టపడింది గైస్ ఇవాళ. అవి సర్ప్రైజ్ రా, బాగుందిరా, సర్ప్రైజ్ అయ్యాను. కావే ఎక్స్ప్రెషన్స్ జూమ్ లో క్యాప్చర్ చేశాను నేను, వస్తాయి ఇప్పుడు వీడియోలో. ఐ లిటరలీ క్రైడ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అవుతుంది అని చెప్పేసి. ఎపిక్ బర్త్డే ఫెయిల్, అసలు డిజాస్టర్ అయిపోయింది. టూ మచ్ విండ్ ఉండే. ఎంత ప్లాన్ చేసినా అంటే అసలు అంత మెస్అప్ అయిపోయింది. ఇంకా గాడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. ఇంకేం చేస్తాం. అసలు ఏం జరిగిందంటే చూడండి, వీడియో ఎండ్ వరకు మీకే అర్థమవుతుంది. ఏం జరిగిందో చూసే ముందు, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఓకే, మన చిన్న ఫ్యామిలీ, బట్ యా థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి హాయ్, మై నేమ్ ఇస్ కావ్య. సో నా వ్లాగ్స్ అన్ని లైఫ్ స్టైల్ వ్లాగ్స్. బట్ యా, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐడియాస్ పుట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ సర్ప్రైజ్ పార్టీ. సర్ప్రైజా కాదా అనేది ఇప్పటివరకు డిసైడ్ అవ్వట్లేదు. ప్రస్తుతానికైతే 1 వీక్ నుంచి ఫ్రెండ్స్తో ఫుల్గా ప్లాన్ చేసి ఇలా బీచ్లో బర్త్డే చేయాలనేది నా ప్లాన్. ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఫైనల్లీ చేస్తున్నా. బట్ పొద్దున్నే కొంచెం డౌట్ వచ్చింది నాకు. ఇప్పటివరకు బాగానే మేనేజ్ చేస్తున్నాము, ఇగో దీని పార్టీ అని చెప్పేసి. సో దాని పార్టీ అని చెప్పి మేనేజ్ చేసాము. పొద్దున్న వరకు నమ్మాడు, ఇప్పుడు కొంచెం డౌట్ వచ్చినట్టుంది. సో లెట్స్ సీ పార్టీ అంతా ఎలా వెళ్తుంది ఏంటి అని. వెదర్ మాత్రం చాలా 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 విండిగా ఉంది, చూస్తే మీకే అర్థమవుతుంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. 2 వీక్స్ నుంచి ప్లాన్ చేస్తున్నా. అసలు ఫ్రెండ్స్ అందరితో కోఆర్డినేట్ చేసి నాకు కొంచెం కూడా డౌట్ రావద్దని చెప్పేసి ఇండియా నుంచి వచ్చిన పార్సల్ కూడా స్వరూప్ వాళ్ళ ఇంటికి వేయించి అసలు చాలా చాలా ప్లాన్ చేసిన. ఫస్ట్ అయితే పార్టీ సిటీకి వెళ్ళి బెలూన్స్ తీసుకొని స్టార్ట్ అవుదామని చూసేలోపే విండ్ అయితే హెవీ అయిపోయింది. లాజిక్గా ఆలోచిస్తే మాత్రం అప్పుడు ప్లాన్ క్యాన్సిల్ చేయాల్సింది. బట్ యా, లవ్ ఓవర్టేక్స్ లాజిక్ కదా. సో ఏదో చిన్న ఆశ, కొద్దిసేపు అయినా విండ్ సహకరిస్తుందేమో, ఒక ½ అన్ అవర్ అలా మేనేజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అంత సీన్ లేదమ్మా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పినావు కదా ఏమని, నాకు పార్టీ వద్దు ఈసారి, ఇదొద్దు అదొద్దు. నేను అంత పెద్ద ఏమంటారు చేయాలని అనుకోలే, లైట్ తీసుకున్నావు. నువ్వు బయటికి వెళ్దాం అన్నావు కదా వెనస్డే. ఏం చెప్తున్నావు? నేనైతే ఏం ప్లాన్ చేయలేదమ్మా, నిన్నటి నుంచి అదే చెప్తున్నా కదా. నువ్వేమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ డమాల్ అయిపోతావు. ఏం చెప్పి పెడుతున్నావు? అర్థమయ్యి చెప్పి పెడుతున్నా. ఎందుకు అవన్నీ విండ్ కూడా ఎక్కువ ఉంది. ఏం లేదు, ప్లానింగ్ లేదు, ఏం లేదు. సరే బాయ్. ఎంతో సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేస్తే గెస్ట్ చేసిన అంటే ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. ఇంకేం చేస్తాం, ఇంకా అలా ఫుడ్ కూడా కార్లో తింటూ వెళ్ళాం, లేట్ అయిపోతుందని చెప్పేసి. అండ్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఉన్నట్టు షాపింగ్. మీరు దగ్గరికి వచ్చేసి మమ్మల్ని తీయమంటే అట్లా తిస్తారు. ఈ బీచ్ వచ్చేసి బ్రూక్లిన్, న్యూయార్క్ దగ్గర ఉంది. కూనీ ఐలాండ్ బీచ్. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్స్తో పాటు బోర్డ్ వాక్ కూడా ఉంది. మస్తు ఉండే బీచ్ మాత్రం. ఐ లవ్ టు గివ్ సర్ప్రైజెస్. నా సర్ప్రైజ్ కోసం ఫ్రెండ్స్ అందరు అసలు మస్తు హెల్ప్ చేసినారు. అంత విండ్ ఉన్నా కూడా 35 mph ఉంది అసలు విండ్ అయితే. టూ మచ్ విండ్. హాయ్ గైస్, పాపం విండ్లో మా వాళ్ళంతా చాలా కష్టాలు పడుతున్నారండి. ఇలా జస్ట్ ఫర్ నాగ్. ఏ ఫేస్ చూపించండి, హీరో ఫేస్ చూపించట్లేదు. ఇక్కడ ఫేస్. హాయ్ ఫ్రమ్ ద క్యూటెస్ట్ ఫ్యామిలీ. ఇదిగో మా జున్నుగాడు ఫ్యాన్స్ అందరు చూడండి. జున్ను హాయ్ చెప్పు. జున్ను హాయ్ హాయ్ జున్ను పండు.
మా జున్ను కూడా వచ్చేసింది మామ పార్టీని చాలా బాగా చేయడానికి. ఇసుకనే వేయాలి ఇంకా, ఇప్పుడు అదే ఫిక్స్ అయ్యా. గాయ్స్ ఏం చేస్తున్నారు మీరు? ఏదో తవ్వుతున్నారు. ఇక్కడ ఏదో క్రైమ్ సీన్ జరుగుతుంది గైస్. మట్టిలో నాటాల్సింది బీచ్ లో నాటుతున్నారు. ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి పిక్నిక్ బ్లాంకెట్ వేసి మై ప్లాన్ వాస్ దాని ముందు హ్యాపీ బర్త్డే సైన్ వచ్చి ఇంకా దాని ముందు లవ్ షేప్ పెట్టేసి ఆ మధ్యలో రోజెస్ వేసి అండ్ సైడ్స్కి కూడా రోజెస్ పెట్టాలి అనేది నా ప్లాన్ లైట్స్తో పాటు. అండ్ ఇంకా అక్కడ విండ్ వస్తుందని చెప్పేసి అట్లీస్ట్ రాక్స్ దగ్గర అయితే సెట్ అవుతుందని చెప్పేసి రాక్స్ దగ్గర పెట్టాము. అక్కడ కూడా ఏమీ నిల్చోవట్లేదు. ఇంకా ఫైనల్గా తను వచ్చేసాడని చెప్పేసి కాల్ చేశారు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ మాకు ఇష్టం వచ్చినట్టు పెట్టేశాము. లిటరలీ తను వచ్చే 5 minutes ముందు మట్టి కూడా లేచి మొహాలకు కొడుతుంది. అసలు అదేంటో అర్థం కాలేదు. అప్పటి వరకు అట్లీస్ట్ కొంచెమన్నా బాగుండే. ఇంకా ఫైనల్గా మేము గివప్ ఇచ్చేసాం, ఎట్లుంటే అట్లుండని అని చెప్పేసి. ఈ వెదర్కి ఇంతకు మించి చేయలేకపోయా. పాపం వెదర్ సహకరించలేదు. అతనేమో గెస్ట్ చేసేసాడు. ఇంకా ఆప్షన్ లేదు. చూద్దాం అతని రియాక్షన్ ఎలా ఉంటుంది. అసలు ఎంత ప్లాన్ చేసినా అంటే ఈ డెకోర్ ఎంత బ్యూటిఫుల్గా రావాలని చెప్పేసి ఫైనల్గా ఇట్లా పెట్టేసినాము. ఇంకా తనకి గిటార్ ఇష్టం అని చెప్పేసి సుధా యుకలీలే తీసుకొచ్చి అది కూడా డెకోర్లో యాడ్ చేశాను. అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంకి. ఎపిక్ బర్త్డే ఫెయిల్, అటు సర్ప్రైజ్ పోయింది, ఇటు డెకోర్ పోయింది, హెవీ విండ్, మడ్, ఎవ్రీథింగ్ వాజ్ రూయిన్డ్. అసలు ఇట్స్ అ బిగ్ డిజాస్టర్. ఐ వాజ్ సో సాడ్. సో సాడ్. అసలు వాటర్ కూడా వచ్చేసింది. ఆ మాత్రం డెకోర్ అయినా అట్లీస్ట్ ఒక 5 minutes ఉంటుందని చెప్పేసి అనుకున్నా. బట్ వాటర్ వచ్చేసింది మొత్తం. ఆ ఫేస్లో కొంచెమైనా సర్ప్రైజ్ అయిన ఫీలింగ్ కనిపిస్తుందా? నేను గెస్ట్ చేసేసా అన్న ఫీలింగ్ తప్పితే. హాయ్ బ్రో. హ్యాపీ బర్త్డే బ్రో. వాటర్ కూడా వచ్చినాయా? మీకు పొద్దున అర్థం కాలే, ఓవర్ యాక్షన్ చేయండి. నాకు అర్థమైంది. నిజం చెప్పు ఇప్పుడు. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. సర్లే అవన్నీ ఇంట్రోస్పెక్షన్ తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ బర్త్డే బాయ్ కూడా సర్ప్రైజ్ గెస్ట్ చేసేసాడు జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ ద సర్ప్రైజ్. ఇంత కష్టపడినందుకు అట్లీస్ట్ ఒక 2 pictures అయినా తీసుకుందామంటే వెనకాల అందరు వచ్చేసారు. అండ్ విన్ కూడా టూ హెవీ అయిపోయింది. లిటరలీ తను వచ్చిన ఫ్యూ సెకండ్స్లోనే అసలు విన్తో పాటు శాండ్ కూడా మొత్తం మా ఫేసెస్కి కొడుతుంది. ఇంక ఇదంతా అయ్యే పనిలా లేదని చెప్పేసి ఇంకా మై డ్రీమ్ టు సెలబ్రేట్ నాగ్ బర్త్డే ఎట్ ద బీచ్ వాజ్ అన్ ఎపిక్ ఫెయిల్. అసలు బ్లాంకెట్ చూడండి ఎలా అయిపోయింది. ఇంకా అన్ని జీవితంలో నేను నమ్మడే ఇంకా నమ్ముతా ఆబ్రో దాన్ని అన్ని డౌట్ పడతాను ఫస్ట్ నా ఫంక్షన్ అని చెప్పినా నమ్మడేమో. పనులు కాదు, కొంచెం ఇన్విటేషన్ పెట్టండి, నేను చెక్ చేయాలి. అది కూడా ప్లాన్ చేస్తాం నమ్మకానికి కొంచెం 3-4 days బ్యాక్. ఇది స్క్రిప్టెడే కదా. చూపిస్తాను 3-4 days బ్యాక్ ఇట్లా చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుంది కదా. ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు బ్రోకి వెళ్ళి
ఓ జారాది ఒక్కటి చూసి ఉంటాడే మహా అయితే. నాకు తెలుసు జారాది నేను గిఫ్ట్ పెట్టాను అనుకోవచ్చు కదా, ఇదంతా అనేది తెలియదు కదా. చిచ్చి ఒక్కరికన్నా సరే అదే పక్కన ఏం యాక్టింగ్ చేస్తున్నా కావాలా వీడియో ఆన్ లో ఉంది. సారీ గైస్. ఓ షిట్ వీడియో ఉంది నాకు తెలియదు గైస్. సారీ గైస్. సారీ ఫ్రెండ్స్. ఏందో నా పార్టీని వీళ్ళు ఫన్ చేస్తున్నారు. ట్రైడ్ రా, చాలా కష్టపడింది గైస్ ఇవాళ. అన్ఫార్చునేట్లీ గాలి సపోర్ట్ చేయలేదు కానీ వారం నుంచి నాకు నిద్ర పడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ ని ఎడ్జెస్ మట్టిలో పెట్టు చూసావా? బ్రిలియంట్ ఐడియా. అలాంటి ఐడియా ఎవరికి రాదు. ఏంటండి మళ్ళీ చెప్పండి ఒకసారి. క్లాత్ వస్తుంది. ఆగింది అద్దింది. అదేమైందంటే వీళ్ళు ఒక దగ్గర సెటప్ చేశారు ఫస్ట్. అది ఆల్మోస్ట్ వాటర్ లో చేశారు వెళ్ళి. మేము అందరుగా అలలు వస్తాయి కొట్టుకుపోతుందని ఐడియా బాగుంది. గాలి సపోర్ట్ వాటర్ వచ్చింది. ఇంకా అంతకు ముందు వేసిన దగ్గర అయితే బీచ్ లో ఉంటుంది. అది బీచ్ లో కూర్చోనే వాళ్ళం మంచిగా. వాటర్ లో కూర్చొని ఫ్రెండ్స్ అంటే ట్రోల్ కూడా చేయాలిగా, సపోర్ట్ అండ్ హెల్పే కాకుండా ఇంకా అలా ట్రోల్ చేస్తున్నారనమాట నన్ను. ఇంకా ప్లాన్ అంతా అలా డిజాస్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత వి డిసైడెడ్ టు గో టు అ రెస్టారెంట్. ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఒక గంట డిస్కషన్ తర్వాత ఇంకా ఫైనల్గా అమెరికన్ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి లైట్ హౌస్ టావెన్ అని నియర్ బై ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళినాము. లోపల అంబియన్స్ అది చాలా కూల్గా అనిపించింది. కొంచెం ఆ డిజాస్టర్ తర్వాత కొంచెం మైండ్ రిలాక్స్ అయిందనమాట. వచ్చిన సందర్భంగా మేము 33 కంప్లీట్ అయిందా? ఇంకా అందరూ శాండ్లో డ్రైన్ చేయి వచ్చేసిన తర్వాత ఫుల్ ఆకలిస్తుంది అందరికి. ఇంకా ఫుడ్ అయితే క్విక్గా ఆర్డర్ చేసేసినాము. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఆయిస్టర్స్ ట్రై చేయడము. రా ఆయిస్టర్స్ కాదు, ఫ్రైడ్ ఆయిస్టర్స్ ట్రై చేసాము. రా అయితే నేను తినలేను. సో ఫస్ట్ టైం ఆయిస్టర్ ఎలా ఉంటుందో ట్రై చేశాను. ఇట్ వాస్ గుడ్. సిమిలర్ టు ప్రాన్ లాగా అనిపించింది నాకైతే. ఆల్మోస్ట్ షెల్లో పెట్టి అలానే ఇచ్చారు. రా అయితే డైరెక్ట్గా షెల్లోనే కుక్ చేస్తారనుకుంటా, బట్ ఫ్రైడ్ అయితే బాగానే అనిపించింది. హ్యాపీ యానివర్సరీ. ఇంకా మెయిన్ కోర్స్కి అందరం బర్గర్స్ ఆర్డర్ చేసేసాము. ఆఫ్టర్ ప్లెంటీ ఆఫ్ డిస్కషన్ అమెరికన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇండియన్ ప్రతిసారి ఇండియన్ అవుతుందని. అండ్ బయట వెళ్ళగానే ఈ క్యూట్ పప్పీ అనిపించింది. పక్కనే ఎక్స్చేంజ్ ప్లేస్ ఉందని చెప్పేసి అట్లీస్ట్ కేక్ అయినా కొంచెం మెమరబుల్గా అక్కడ కట్ చేద్దామని చెప్పేసి ఇంకా 5 minutes వాక్ ఉంటే అలా వాక్ చేస్తూ ఫ్రెండ్స్ బీచ్ లో బిస్కెట్ అయిందని చెప్పి రివర్ దగ్గర కేక్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. నొక్కండిలే. బీచ్ మీద మస్తు బెటర్ కదా. టేబుల్ కావాలంటే కేక్ పెట్టడానికి అక్కడికి వెళ్ళాలి. ఏదన్నా లోపల ఇది ఉన్నట్టుంది. నర్రీలోకి ఎందుకు వస్తున్నావు? టిక్స్ రోజు అయిన తర్వాత ఏడవడానికా? చూసావా? హ్యాపీ 4th birthday. తెలుసు ఏమర్థమైంది? సో అతని 4th birthday అనమాట నాతో. సో అందుకే హ్యాపీ 4th birthday అని రాసి అలా క్యాన్వాస్ చేయించాను లాస్ట్ 3 birthday పిక్స్తో. అండ్ ఇంకా మిగతా గిఫ్ట్స్ అయితే ఇప్పుడే ఎందుకు అనిపించింది, యాక్చువల్ బర్త్డే రోజు ఇద్దామని చెప్పేసి మిగతా గిఫ్ట్స్ ఇవ్వలేదు. రేపు పప్పన్నం పెట్టాలా? ఇద్దరు కూర్చుంటారు.
కాదు నేను ఇస్తే మళ్ళీ నువ్వు ఎందుకు వంగినావు? అమ్మాయిలు అట్లా వంగొద్దు. రాసుకో సంబా. కాదు ఎంగేజ్మెంట్ రోజు వంగలేదే మరి. ఫస్ట్ ఆ రోజు వంగలేదు. వంగలే అంటే ఇది తినాలి మీరు. ఇవన్నీ అరే యూట్యూబ్ లో చాలా జాగ్రత్త కామెంట్లు. 2 పోజులు ఇవ్వండి. వాళ్ళ ఫోటోలో ఉంటే చాలు, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా పర్లా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మదర్. హ్యాపీ బర్త్డే అర్జున. కేక్ పాపం మార్నింగ్ నుంచి ఫీల్ అయి ఉండుంటుంది, ఇంకా ఎంతసేపు నన్ను కట్ చేయకుండా ఉంచుతారని చెప్పేసి. పాపం బాగానే ఉంది కేక్ అప్పటి వరకు. లేడియం క్రేప్ కేక్, దట్ వాస్ మై ఫేవరెట్ వన్. తిరమసు పెట్టు దానికి పెట్టు. ముగ్గురు బర్త్డే రోజుకున్నా. I already had so many sugars from the morning. I already had so many sugars from the morning. లైక్ హౌ? ఐ ఆల్వేస్ లవ్ సర్ప్రైజింగ్ హిమ్. బీచ్లో బర్త్డే చేయాలన్న నా కోరిక ఎప్పటి నుంచో ఉండింది. సో ఈ ఇయర్ అలా చేద్దాం అనుకున్నా, బట్ ద సర్ప్రైజ్ వాజ్ అన్ ఫ్లాప్ ప్లాన్. లాస్ట్ 3 years బర్త్డేస్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. దిస్ ఇయర్ ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఇంకా. బట్ యా, ఈ బర్త్డే మాత్రం నేను సండేనే సెలబ్రేట్ చేశాను. యాక్చువల్ బర్త్డే ఇస్ ఆన్ వెనస్డే, సో 3 days బిఫోరే సెలబ్రేట్ చేశాను. బట్ యా, ఐ స్టిల్ హ్యావ్ దట్ డే టు మేక్ ఇట్ బెటర్. సెల్ఫీ వీడియో కూడా 001. ఓకే ఫైనల్లీ నాగ్, వాట్ డు యు ఫీల్? హ్యాపీ బర్త్డే నాగ్. I'm happy and grateful to have all you guys. కాదు చెప్పు మీ సబ్స్క్రైబర్స్ కి. ఓకే, ఫైనలీ we ended the day well. Yeah, I'm not sad but happy. ఎప్పుడైనా ఎండింగ్ ఇంపార్టెంట్. Yeah, ending is important. బాగా చెప్తున్నా. వెనకాల ఉన్న లేడీస్ ఎనీబడి వాంట్ టు Happy birthday. Happy birthday Nagender. Thank you bro. Bro, selfie bro. ఏదైనా ఫైనల్ వస్తుంది థీమ్ ఆఫ్ టుడే వీడియో. ఇట్స్ a wrap. Happy birthday Nagender. See you in the next one. Bye bye. అన్నిసార్లు మనం అనుకున్నట్టు అవ్వాలని లేదు కదా, బట్ దట్స్ ఓకే. విల్ మేక్ ఇట్ ద నెక్స్ట్ వన్ బెటర్ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.